హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో ఈరోజు చేసి చూపిస్తాను. దీన్ని స్నాక్స్ గాని, మార్నింగ్ టిఫిన్‌గా గాని కూడా తీసుకుంటారు. చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా, మధ్య మధ్యలో సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన ట్రెడిషనల్ సర్వపిండి రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా నేను ఒక పెద్ద బౌల్ బియ్యపిండి తీసుకున్నాను. ఈ బియ్యపిండి అనేది నేను ఇంట్లోనే వాష్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిల్లు పట్టించుకుంటానండి ఇంట్లోనే. మీరు బయట దొరికే పిండైనా తీసుకోవచ్చు. ఇలా చేతి మీద ఇంకు చూసి అంత భయపడకండి. పిల్లలకి కొంచెం హోంవర్క్ చేస్తుంటే వాళ్ళ జెల్ పెన్ అనేది అంతా ఓవర్‌ఫ్లో అయిపోయి చేతికి అంటింది. ఈ పిండిలో టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, అలానే కలర్ కోసం కొంచెం ఆప్షనల్‌గా పసుపేసుకున్నాను. కారం కోసం నేను పచ్చిమిర్చి ఏసుకుంటున్నాను. 7 పచ్చిమిర్చి. పచ్చిమిర్చిలని మీరు ముక్కలుగా కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను మిక్సీ జార్‌లో తీసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఏసుకొని ఇలా క్రష్‌గా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకొని కూడా పొట్టు తీసి ఇలా ముక్కలుగా చేసుకొని ఏసుకుంటున్నా. అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్. మీరు కారప్పొడి కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ కారప్పొడి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని తగ్గించి. హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, అలానే 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఏసుకున్నాను. కరివేపాకుని ఇలా కొంచెము పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనము తగినంత వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన పదార్థాలన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని ఈ పిండిని మంచిగా ముద్దలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. మంచిగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. మన పిండి ముద్ద ఇది రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనము నెక్స్ట్ కడాయి ఎలా తీసుకోవాలనుకుంటే యూ షేపు రౌండ్‌గా ఉన్న కడాయి గాని, నాన్ స్టిక్ పాన్ గాని తీసుకోవచ్చు. వీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏసుకుందాం. ముందుగానే మూకుడులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్లు ఏసుకున్నాను. ఆ మూకుడుకి సరిపడా పిండి ముద్దను తీసుకొని కొంచెం రౌండ్‌గా చేసుకున్న తర్వాత మనము ఆయిల్ ఏసిన కడాయిలోనే ముద్దనేసుకొని మంచిగా చేత్తో ఒత్తుకోవాలి. ఇలా చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ కడాయికి మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట. ఒకే దగ్గర మందంగా ఉండకూడదు. అలా మందంగా ఉంటే కింద కలర్ అనేది చేంజ్ అవుతుంది గానీ, పైనుంచి మొత్తం పచ్చిగా అలానే ఉంటుంది. ఎంత పల్చగా చేస్తే అంత క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫింగర్ కాకుండా ఇలా ఫింగర్ అనేది ఫోల్డ్ చేసుకుంటూ ఇలా ఒత్తుకుంటే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా మొత్తం ఈవెన్‌లీ ఒకే లెవెల్ ఉన్నట్టు ఒత్తుకొని మధ్య మధ్యలో రంధ్రాలు చేసుకోవాలి. అలా రంధ్రాలు చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి బాగా క్రిస్పీగా వేగుతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటూ మొత్తం హోల్స్ పెట్టుకోవాలి. మనము పెద్దది చేసాం కాబట్టి హోల్స్ అనేది ఎక్కువగానే యేసుకొని తక్కువ మంట పైన వేయించుకోవాలి. మినిమమ్ 10-15 మినిట్స్. ఇలా మొత్తం హోల్ పెట్టుకున్నాను. ఇలా హోల్ పెట్టుకున్న దగ్గర గూడా ఆయిల్ అనేది చూస్తున్నారు గదా! కొంచెం ఆయిల్ అనేది ఆగినయి. అలా ఆయిల్ ఆగి మనము దీన్ని మంట పైన పెట్టేసి లో ఫ్లేమ్‌లో 10-12 మినిట్స్ దాకా మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. లేకపోతే కింద నుంచి మాడిపోతది. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఆ ఆయిల్ అలా హోల్స్ దగ్గర ఉండడం వల్లనే మంచిగా వేగి మొత్తం స్ప్రెడ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి. నేను ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలో సేమ్ ప్రాసెస్‌గా పిండి ముద్దను తీసుకొని చేసుకుంటున్నాను. ఒకే కడాయిలో చేసుకోవడం వల్ల చాలా టైం పడుతుంది. ఈ కడాయిని గూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 10-12 మినిట్స్ కుక్ చేసుకుందాము. కానీ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. లేకపోతే కింద నుంచి మాడిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చూస్తే ముందుగా పెట్టుకున్న మన కడాయిలో సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. చూసారు గదా! ఎంత మంచిగా కలర్ వచ్చిందో. చాలా క్రిస్పీగా ఉంది. చాలా టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. మిగతా పిండితో గూడా సేమ్ ప్రాసెస్‌లోనే చేసుకోవాలి. చూసారు గదండీ! మనం ఎంత ఈజీగా చేసుకున్నామో. దీన్ని టీతో సర్వ్ చేసుకుంటే అసలు వేరే లెవెల్‌లో ఉంటుంది. వర్షాకాలం వచ్చేసింది గదా! ఈవినింగ్ అవ్వగానే టీ టైమ్‌కి గాని, స్నాక్స్ పిల్లలు గాని స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు గదా!
ఈ రెసిపీ చేసి పెట్టండి. చాలా బాగా నచ్చుతుంది. ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒక్కసారి సర్వపిండి ఇంట్లో చేసి చూడండి. మీరు ఇలాంటి ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ అరుణాస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయండి. తెలంగాణ రెసిపీ అంటే మీకు నచ్చితే ఇది తప్పకుండా ట్రై చేసి మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఇలా చేసుకొని ఈ రెసిపీని 3, 4 రోజుల దాకా తినొచ్చు. కాకపోతే ఇంత టేస్టీగా ఉంటే 3, 4 రోజుల దాకా ఉంచుతాము మనము. ఆ రోజే మొత్తం ఫినిష్ చేసేస్తాము. ఈ తెలంగాణ ట్రెడిషనల్ సర్వపిండి బయట నుంచి క్రిస్పీగా, లోపల నుంచి మెత్తగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అస్సలు మిస్ చేసుకోండి. తప్పక ట్రై చేయండి ఈ రెసిపీని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. బాయ్ అండి.